హలో హాయ్ అండి. ఈరోజు పల్లి బెల్లం భక్షాలు దించబోతున్నాను. ఫస్ట్ దానికోసం మైదా పిండి, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి తడుపుకొని పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. ఇది పల్లీలు ఫ్రై చేసుకొని పొట్టు తీసి ఒక గ్లాస్ బెల్లానికి ఒక గ్లాస్ పల్లీలు 2 యాలకులు మిక్సీ పట్టుకోవాలండి. ఇదేమో ఇందాక మైదా పిండి నడుపుకున్నాం కదా, 10 మినిట్స్ నానబెట్టాం కదా, అది చపాతీలాగా బట్టి ఆ పల్లి పొడి బెల్లం పొడి దీనిలో వేసుకొని ఇలా షేప్ చేసి ఇలా తిక్కుకోవాలండి చపాతీ టైప్లో. చాలా టేస్ట్ ఉన్నాయండి. నేనైతే 10కి 10 ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి. ఉగాదికి ఇలా డిఫరెంట్గా చేస్తే ఎట్లుంటుందని ట్రై చేశాను. కొంతమందికి తెలుసా అండి ఆల్రెడీ. ఇలా చపాతీలాగా తిక్కుకొని నాది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. నాకు ఇది బెల్లం భక్షాల కన్నా చాలా టేస్టీగా అనిపించిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్దీ కూడా. గోధుమ పిండితో కూడా ట్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. నేను నెయ్యి యాడ్ చేసుకుని ఒట్టి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది భక్షాలు. బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది.